మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పే రెసిపీ మంచి రెసిపీ అండి. మీకోసం నేను మంచి రెసిపీ చేస్తాను. మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి. నేను ఒక అరటికాయ తీసుకున్నాను పెద్దది. ఇది శుభ్రంగా కడిగి దానిపైన పీల్ తీసేసేయాలి. తీసి మనకు నచ్చిన షేప్లో పొడుగ్గా కానీ రౌండ్గా కానీ ముక్కలుగా పలుచగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకుని రెడీగా ఉంచుకుని, అలాగే శనగపిండి ఒక 2 నేను గరిటెతో తీసుకున్నాను. ఏదైనా మీరు మెజర్మెంట్ ఒక 2 కప్పులు తీసుకుంటే ఒక అరకప్పు బియ్య పిండి తీసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ రెడీ చేసుకుని కలుపుకొని ఆ శనగపిండిలో రుచికి సరిపడా ఉప్పు, అలాగే వంట సోడా వేసుకోవాలి. నేను వాము వేసాను. చాలామంది వేయరండి. వాము వేయడం వల్ల ఏంటంటే కడుపు నొప్పి రాకుండా ఉన్నది. చాలామంది శనగపిండి అంటే తినడానికి భయపడతారు. మనం వాము వేస్తాము. అలాగే ఈ స్పైసీగా చేస్తున్నాం కాబట్టి దాంట్లో జీలకర్ర యాడ్ అవుతుంది. ఈ 2 వేయడం వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలామంది గ్యాస్ స్టవ్లో అని చెప్పి తినరు శనగపిండి. దీనికి అలాంటి ఇబ్బంది ఉండదు. 2 యాడ్ అవుతాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది కూడా చాలా సింపుల్గా, ఎందుకంటే బియ్య పిండి కోసం శనగపిండి కూడా ఎక్కువ ఇది అవ్వదు. అలాగే క్రంచీగా స్పైసీగా ఇది బాగుంటాయి. వానాకాలంలో పిల్లలు ఏదైనా చేసి పెట్టి కావాలన్నప్పుడు, ఏదైనా చేయమని అడిగినప్పుడు, లేదా మనం ఉద్యోగాల నుంచి వచ్చిన వాళ్ళు అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి. ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇలాగా రెడీ చేసుకుని దానికి నేను ఒక 3-4 పచ్చి అంటే కారం ఉన్నాయి. మీకు కారం కావాలి వేసుకొని, పిల్లలు ఉండేవాళ్ళు చూసుకుని వేసుకోవాలండి. ఎందుకంటే తగ్గించి ఈ మిరపకాయలు బాగా కారం ఉన్నాయి. అదే 4 ఎన్న వేసాను. దాంట్లోనే కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, రుచి దానికి సరిపడా ఉప్పు ఆల్రెడీ పిండిలో వేసాం కాబట్టి ఈ మిరపకాయలకి సరిపడా కొద్దిగా 1 చిటికెడు ఉప్పు, చిటికెడు అదే 1 స్పూన్ జీలకర్ర వేసుకుని దాన్ని బాగా అదే పేస్ట్లా రెడీ చేసుకుని ఈ పొడి పిండిలో కలుపుకొని బజ్జీ పిండి బ్యాటర్ లాగా కలుపుని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని అలాగే బాండీ పెట్టుకుని, మనం గ్యాస్ నుంచి బాండీ పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేయాలి. దీన్ని మీడియం మంట మీద బాగా కాగనివ్వాలి. ఇది కాగిన తర్వాత మనం ఈ రెడీగా ఉంచుకున్న అరటికాయ పీసెస్ని దీంట్లో వేసుకోవాలండి. ఇది చాలా చాలా బాగుంటాయి. ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, జాబ్ హోల్డర్స్కి బాగా యూజ్ అవుతాయి. ఇది తొందరగా అయిపోయే రెసిపీ అండి. ఎక్కువ టైం పట్టదు. ఇది మనం ఆల్రెడీ మిరపకాయలు కారం వేసేటప్పుడు మామూలు ఇంకా కారం అక్కర్లేదండి. కావాలంటే కలర్ కోసం వేసుకుంటాం, కానీ కలర్ బాగుంటుందంటే వేసుకోవచ్చు. నేను వేయలేదండి, ఎందుకంటే ఈ మిరపకాయ కారం సరిపోతుంది. అంటే చిన్నపిల్లలు తినే వాళ్ళకి ఇది సరిపోతుంది. ఇంకా ఎక్కువ తినేవాళ్ళు అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆ మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు అండి. నేను ఈ మిరపకాయలతోటే ఈ కారం మాకు సరిపోయిందని నేను వేసాను. ఆల్రెడీ జీలకర్ర, వాము యాడ్ అయ్యాయి కాబట్టి గ్యాస్ స్టవ్లో అలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి. 2 కలిపి వేసాం కాబట్టి ఏ ప్రాబ్లం ఏమి ఉండదు. చాలా చాలా బాగుంటాయి. స్పైసీగా, క్రంచీగా, క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఈ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారు. ఎందుకంటే రైనీ సీజన్లో అప్పటికప్పుడు ఏదైనా తినిపించడం ఇది తొందరగా రెడీ అయిపోయి రెసిపీ అండి. ఇవి ఇలా వేగిన తర్వాత చక్కగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ప్లేట్లో తీసుకోండి. నూనె కూడా ఎక్కువ పేలుస్తుంది. చూసారు కదా, అస్సలు నూనె అనేది పేల్చదు. ఇవన్నీ రెడీ చేసుకుని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుని ఇవి ఎలా ఉన్నాయనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందండి కామెంట్ చేయండి. ట్రై చేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా కామెంట్ చేయండి. ఇవేంటంటే నేను చేసే ఈ రెసిపీస్ అన్నీ కూడా సింపుల్గా, ఈజీగా అయిపోయాయండి. ఎందుకంటే జాబ్ హోల్డర్స్కి, అలాగే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, బ్యాచిలర్స్కి యూజ్ అవుతాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. బయట రకరకాల ఫుడ్స్ తింటాము. ఇప్పుడు వాటర్ కానీ అన్నీ బాగుండవు. ఈ వానాకాలంలో వాటర్ బాగుండదు. బయట వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో తెలియదు, ఎలాంటి ఫుడ్ వాడతారో తెలియదు, ఎలా ఉంటాయో తెలియదు. అందుకని చెప్పి మనం ఇంట్లో అప్పటికప్పుడు సింపుల్గా చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యానికి కూడా మనకి ఏమి ఇబ్బంది ఉండదు. ఇవి చాలా తొందరగా అయిపోతాయండి. నేను టైం కూడా ఎక్కువసేపు పడుతుంది. ఒక 10 నిమిషాల కంటే కూడా ఎక్కువ పడుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. పిల్లలు అడిగినప్పుడు వాళ్ళని లేదనకుండా, నోటితో లేదనకుండా, చేతితో కాదనకుండా వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే వాళ్ళు చక్కగా తింటారు. మనకి కూడా ఇబ్బంది ఉండదు. పిల్లలతో ఆరోగ్యరీత్యా కూడా ఎలాంటి ఇబ్బంది, పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అందరూ లైక్ చేస్తారండి. ఇది ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల మరిన్ని మంచి రెసిపీస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే కామెంట్స్ వల్ల ఇంకా నేను మరిన్ని మంచి రెసిపీస్ పెట్టడానికి అవకాశం. చూసారు కదా, ఇలా ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోండి.
అస్సలు నూనె పీల్చండి. చాలా చాలా బాగున్నాయి. క్రిస్పీగా, స్పైసీగా, క్రంచీగా చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కావాలంటే దీంట్లో ఉల్లిపాయ అవి రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు మసాలాగా. పిల్లలు అడిగితే మామూలుగా అయితే అక్కర్లేదండి, ఇలా తినచ్చు. ఇది ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్లో ఇంకా మంచి వీడియో పెట్టడానికి అవకాశం ఉంది. మీరు అందరూ కూడా మీ ఫ్రెండ్స్ కూడా చూడమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.